ఈరోజు దీనికి రమ్మని చెప్పామంటే ఇంపార్టెంట్ అజెండా ఐటమ్స్ ఎమ్మెల్సీ టీచర్స్ కాన్స్టిట్యున్సీ ఎలక్షన్ రాబోతుంది. ఇంకా మనకి ఏ రోజు అని నాట్ ఓటర్ లిస్ట్. సో ఓటర్ లిస్ట్ ప్రిపరేషన్లో భాగంగా ఫస్ట్ టీచర్ దగ్గర నుంచి ఫామ్ 19 అప్లై చేసుకోవడానికి తీసుకున్నాము. అది మేము తీసుకొని 6వ తేదీ నుంచి 20వ తారీఖు వరకు తీసుకున్నాము. తీసుకున్న తర్వాత 23వ తారీఖుకి డ్రాఫ్ట్ పబ్లిష్ చేసాము. అప్పటి వరకు రిసీవ్ అయిన అప్లికేషన్స్ని ప్రాసెస్ చేసి యాక్సెప్ట్ అయినది మొత్తం మనకి రిసీవ్ అయినది 6వ తేదీ వరకు 2136 రిసీవ్ అయింది. 1862 యాక్సెప్ట్ చేసామంటే ఇట్ ఇస్ డిఆర్ఓ విశాఖపట్నం ఇస్ ద ఎలక్టోరల్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్ ఈ ఎలక్షన్కి. ఈ కాన్స్టిట్యుయెన్సీ ఇది జిల్లాని కాదు, కాన్స్టిట్యుయెన్సీ ఎలా పార్వతీపురం ఒక కాన్స్టిట్యుయెన్సీ అని భావిస్తారో అలా టీచర్స్ కాన్స్టిట్యుయెన్సీ 3 జిల్లా కలిపి. సో ఆ కాన్స్టిట్యుయెన్సీ ఈఆర్ఓ అతను అనమాట. సో అతను యాక్సెప్ట్ చేసిన మొత్తం 1862 క్లెయిమ్స్ యాక్సెప్ట్ చేశారు, 274 రిజెక్ట్ చేశారు. ఇలా అప్లై చేసుకోవచ్చు అంతే కదా. ఫర్దర్ అప్లై చేసుకోండి. మీరు ఈ రోజు టీచర్ ఆర్డినరీగా ఇక్కడ రిసైడ్ అయిన వాళ్ళే ఉండాలి. సో ఆర్డినరీ వాళ్ళందరూ కూడా ఓటర్గా రావడానికి వాళ్ళకి అర్హత ఉంటుంది. కాబట్టి అది ఫిక్స్డ్గా ఉండదు, అది మారుతూ ఉంటుంది. కాబట్టి దట్ ఈస్ నాట్ ఫిక్స్డ్. సో ఇప్పుడు మనం పబ్లిష్ చేసిన డ్రాఫ్ట్ లిస్ట్ మీద ఏవైనా అబ్జెక్షన్స్ ఉంటే రిసీవ్డ్ సైన్ తీసుకున్నాం. తర్వాత ఆల్రెడీ తహసీల్దార్ దగ్గర నుంచి వెరిఫై చేయించి కావాల్సిన నెక్స్ట్స్లో ఇది తీసుకొని పంపించాం. అది మేము ఆల్రెడీ ఇప్పుడు పంపించిన లిస్ట్ ఇది. సో ఈ 2 విషయాన్ని తెలియజేయడానికి కోసం అండ్ ఏవైనా అభ్యంతరాలు ఉంటే డిసెంబర్ 9 వరకు టైం ఉంది అని మీకు చెప్పడానికి కోసం. ఎవరైనా విడిపోయి ఉంటే డిసెంబర్ 9 లోపు అప్లై చేసుకోవచ్చు ఫామ్ 19లో. ఈ వచ్చిన లిస్ట్లో నా పేరు లేదు విడిపోయింది అనుకుంటే, లేకపోతే వచ్చిన లిస్ట్ మీద ఏమైనా అభ్యంతరం ఉంటాయి కూడా. ఇవి రెండింటికి టైం లైన్ ఉంది. ఇది టైం లైన్లోనే చేయాలి. కాబట్టి ఇవి తెలియజేయడానికి కోసం మిమ్మల్ని పిలవడం జరిగింది. ఎనీ క్వశ్చన్స్ యూ కెన్ ఆస్క్. అదర్వైజ్ ఎంతమంది ఓటర్ ఉన్నారనేది బట్టి ఇప్పుడు మీరు మనకి ఎన్రోల్ అయిన ఓటర్స్ చూస్తే ఎక్కడ కూడా ఇంకొక స్టేషన్కి అవసరం రావట్లేదు. అందుకనే ప్రతి మండల హెడ్ క్వార్టర్లో మాత్రం ఒకే ఒక స్టేషన్ పెట్టడం జరిగింది. హెడ్ క్వార్టర్లోనే కదా పెట్టామని కూడా. సో ఇంకొక స్టేషన్కి అవసరం రాలేదు. ఇప్పుడు ఒక గ్రామంలోనే అంతమంది టీచర్ ఎన్రోల్ అయి ఉంటే అక్కడ ఒక స్టేషన్ పెట్టేవాళ్ళు, కానీ అట్లా ఎవరు ఎన్రోల్ అవ్వలేదు. సో మండలానికి ఒక స్టేషన్ అనేది we could have combined, but distance ని బట్టి we thought not to do it. అంటే ఇక్కడ పార్వతీపురం రూరల్ అర్బన్ కలిపేశారు, అందుకే